హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్లో మనకి మెయిన్గా వచ్చే టాపిక్స్ ఏవైతే ఎగ్జామ్లో అడుగుతారో అండ్ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో పీరియాడిక్ టేబుల్ అనేది కంప్లీట్ రివిజన్ 10 minutesలో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ కవర్ అవుతుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్ని కూడా మీరు వెళ్ళి చూస్తే బయాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చాప్టర్స్ అన్నవి 1 monthలో మేము రివిజన్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తుంటాం. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో దట్ మీకు 650+ మార్క్స్ అన్నది గ్యారంటీగా వస్తాయి. రివిజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ సెక్షన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ మేము పీడిఎఫ్స్ అండ్ క్వశ్చన్ బ్యాంక్స్ కూడా పెడుతూ ఉంటాం. అండ్ మైండ్ మ్యాప్స్ అండ్ ఫార్ములా షీట్స్, రివిజన్కి హెల్ప్ అయ్యేటట్టు పీడిఎఫ్స్ అన్నీ అక్కడ పెడుతూ ఉంటాం. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి. సో పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది. 2024లో అసలు క్వశ్చన్ అనేది రాలేదు. 2025లో కూడా మనం 1 క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1 క్వశ్చన్ అంటే మనకి ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా చదువుకుంటే మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు 12th and 11th ఇనార్గానిక్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా చదవాలంటే మీకు పీరియాడిక్ టేబుల్ బేసిక్ చాప్టర్. సో ఈ బేసిక్ చాప్టర్ మీరు పర్ఫెక్ట్ ఉంటే మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా బాగా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే మనకి 2 ఉంటాయి, పీరియాడ్స్ అని ఉంటాయి, గ్రూప్స్ అని ఉంటాయి. సో గ్రూప్స్ అన్నవి మనకి 18 గ్రూప్స్ ఉంటాయి, పీరియాడ్ 7 పీరియాడ్స్ ఉంటాయి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఈ 7 పీరియాడ్స్లో ఎలక్ట్రాన్స్ అండ్ ఎలిమెంట్స్ అన్నవి ఎలా అరేంజ్ అయ్యాయో ఈ టేబుల్లో చూద్దాం. సో ఫస్ట్ పీరియడ్లో మనకి 2 ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి, హైడ్రోజన్ అండ్ హీలియం. సో దీన్ని మనం వెరీ షార్ట్ పీరియడ్ అని అంటాం. సో సెకండ్ పీరియడ్లో చూసుకుంటే మనకి 8 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ కాల్డ్ షార్ట్ పీరియడ్స్. సో ఈ 3, 4, 5, 6 కూడా సేమ్ ఉంటాయి, కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో 6th పీరియడ్లో మీరు చూసుకోవచ్చు 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీన్ని లాంగ్ పీరియడ్ అంటాం. సో 7th పీరియడ్లో మనకి 19 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ పీరియడ్ అని పిలుస్తాం. సో గ్రూప్స్ని కూడా మీరు చూసుకోవచ్చు 1A, 2A, 3A అని అరేంజ్ అయ్యి ఉంటాయి. 1A, 2A, 3A. సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పేరు అన్నది ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం, సెకండ్ గ్రూప్ని మనం ఆల్కలైన్ మెటల్స్ అంటాం. అలా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క స్పెసిఫిక్ నేమ్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ మీరు లైక్ షార్ట్ కట్ నోట్స్ లాగా ఒకటి ప్రిపేర్ చేసుకోండి పీరియాడిక్ టేబుల్ది. సో ఇందులో మ్యాక్సిమం ట్రెండ్స్ అడుగుతుంటాడు క్వశ్చన్స్, అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ ట్రెండ్, అయనైజేషన్ ఎంథాల్పీ ట్రెండ్ ఆర్ అటామిక్ సైజ్ ట్రెండ్స్, అలాంటి క్వశ్చన్స్ మాత్రమే ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ కూడా మేము క్వశ్చన్ బ్యాంక్ మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. ఇక్కడ మనం ట్రెండ్స్ చూసుకుంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్స్లో మనకి మెయిన్గా అడిగే ట్రెండ్స్ అటామిక్ రేడియస్ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నది పీరియడ్స్లో, అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజ్ అవుతుంది, అదే రైట్ టు లెఫ్ట్ వస్తే డిక్రీజ్ అయినట్టు. అయనైజేషన్ ఎంథాల్పీ కూడా అంతే, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ అన్నది రైట్ టు లెఫ్ట్ డిక్రీజ్ అవుతుంది. సో అయనైజేషన్ ఎంథాల్పీ అన్నది మనం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా సేమ్, కింద నుండి పైకి వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే నేను ఒక టేబుల్లో మీకు రిప్రజెంట్ చేస్తాను లాస్ట్ మైండ్ మ్యాప్లో. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో మెటాలిక్ క్యారెక్టర్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడి నుంచి ట్రెండ్ మీరు ఇలా చూసుకోవచ్చు, ఇక్కడి నుంచి మెటాలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు పీరియాడిక్ టేబుల్ ఓవర్వ్యూ చూసుకోవచ్చు. 1A గ్రూప్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇలాగ ప్లేస్ అయి ఉంటుంది, హైడ్రోజన్ అంటాం మనం, అండ్ హీలియం అండ్ ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. సో వీటన్నిటిని మనం S బ్లాక్ ఎలిమెంట్స్ అంటుంటాం. సో మధ్యనున్నది D బ్లాక్ ఎలిమెంట్స్. సో వాటికి మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటుంటాం. రైట్ సైడ్ ఉన్నది మనకి P బ్లాక్ ఎలిమెంట్స్. సో S బ్లాక్ ఎలిమెంట్స్కి మనం NS1 to NS2 లాస్ట్ ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ షెల్లో NS1 to NS2 అనేది మనకు కనిపిస్తుంది. P బ్లాక్లో కూడా NS2, NP1 to 6. F బ్లాక్లో మనకి ఈ ఫార్మాట్ కనిపిస్తుంది. సో డివిజన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఇంటూ SPDF. సో ఈ 4 బ్లాక్స్గా మనం డివైడ్ చేస్తాం మెయిన్లీ పీరియాడిక్ టేబుల్ని. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. S బ్లాక్ క్యారెక్టర్స్, D బ్లాక్ క్యారెక్టర్స్, P బ్లాక్ క్యారెక్టర్స్, వీటికి సెపరేట్ చాప్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మేము అప్లోడ్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేటెడ్గా ఉండండి. సో మనం ఇక్కడ P బ్లాక్ చూసుకోవచ్చు. P బ్లాక్కి మనం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది NS2 to NP126 ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 13, 14, 15, 16, 17, 18 గ్రూప్స్, అంటే ఆ గ్రూప్స్ అనేవి P బ్లాక్లో మనకి కనిపిస్తాయి. సో 18th గ్రూప్ అనేది మనం
మనం నోబెల్ గ్యాసెస్గా కన్సిడర్ చేస్తాం. సో 16th గ్రూప్ని మనం చాల్కోజన్స్ అంటాం, 17th గ్రూప్ని మనం హాలోజన్స్ అంటాం, 18th గ్రూప్ని మనం నోబెల్ గ్యాసెస్. సో వీటిని నోబెల్ గ్యాసెస్ అని ఎందుకంటారంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కంటే వీటికి స్పెషల్ క్యారెక్టర్, యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఇవి నోబెల్గా ఉంటాయి, వేటితోని రియాక్ట్ అవ్వవు. సో ఇవి ఏటితోని రియాక్ట్ అవ్వవు కాబట్టి నోబెల్ గ్యాసెస్ అని పేరు ఇచ్చాం. ఇవి ఎందుకు రియాక్ట్ అవ్వవు అంటే వాటి వ్యాలెన్సీ షెల్లో అన్నది ఎంప్టీ అన్నది ఉండదు. అంటే దేనికైనా బౌండ్ అవ్వడానికి వాటికి ఎంప్టీ షెల్స్ అనేవి ఉండవు, కంప్లీట్లీ ఫిల్డ్ వ్యాలెన్సీ షెల్స్ ఉంటాయి 18th గ్రూప్కి. సో అవి లెస్ రియాక్టివ్, దేంతో రియాక్ట్ అవ్వవు అండ్ నోబెల్ గ్యాసెస్ అని పిలుస్తాం. మనం లెఫ్ట్ టు రైట్కి వెళ్ళేసరికి నాన్ మెటాలిక్ నేచర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మోస్ట్లీ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ కలిగి ఎప్పుడు ఉంటాయి 17, 18 వాటికి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. తక్కువ దేనికి ఉంటుంది అంటే 13. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 13, 14, 15, 16, 17, 18. సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అన్నది ఇంక్రీజ్ అవుతుందంటే 17కి 18కి ఎక్కువ ఉంటుంది నాన్ మెటాలిక్ క్యారెక్టర్. సో మనం డౌన్ ద గ్రూప్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఎస్ బ్లాక్తో కలిసి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని అంటుంటాం, వాటి రెండింటిని కలిపి. అలాగే డి బ్లాక్ ఒక్కదాన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఇక్కడ మనం డి బ్లాక్ చూసుకోవచ్చు. డి బ్లాక్ జనరల్ కాన్ఫిగరేషన్ ఇది. అండ్ ఇవి ఏవైతే ఉంటాయో 3 to 12 గ్రూప్స్లో వాటిని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటుంటాం. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నవన్నీ మెటల్స్గా బిహేవ్ చేస్తాయి. సో అవి మోస్ట్లీ కలర్డ్ అయాన్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి అండ్ వేరియేషన్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో వీటిని మనం క్యాటలిస్ట్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఒక ఎస్ బ్లాక్కి పీ బ్లాక్కి మధ్యన బ్రిడ్జ్లా మనకి బిహేవ్ చేస్తుంది. సో ఇవి యాక్టివ్లీ మెటల్స్ ఆఫ్ ఎస్ బ్లాక్ అండ్ లెస్ యాక్టివ్ మెటల్స్ ఆఫ్ 13 and 14. సో వీటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటుంటాం. జింక్ అండ్ కాడ్మియం అండ్ మెర్క్యూరీ ఆ డి బ్లాక్ ఎలిమెంట్స్. వీటిని ఈ మూడు ఎక్సెప్షన్, ఈ మూడు డి బ్లాక్ ఎలిమెంట్స్ అవుతాయి కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అవ్వవు. ఇవి ఎందుకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నారు అని డి బ్లాక్లో మనకి క్లియర్ కట్గా ఇచ్చారు. సో అక్కడ మనం చదువుకుందాం. బ్లాక్ వచ్చేసరికి మనకి ఎఫ్ బ్లాక్ అనేవి 2 typesగా ఉంటాయి, లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్. వీటి జనరల్ కాన్ఫిగరేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అండ్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతారు. సో లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ని మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటుంటాం. సో వీటి ఇంకొక పేరు ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో వీటిలో అన్ని మెటల్స్ అయి ఉంటాయి. సో వీటి కెమిస్ట్రీ కూడా చాలా కాంప్లికేటెడ్. సో ఎందుకంటే హాఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ ఎలిమెంట్స్కి, అందుకే అంత కెమిస్ట్రీ అన్నది మనం చదువుకోలేం. సో పీరియాడిక్ టేబుల్ మైండ్ మ్యాప్ చూసుకుందాం. పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీ అంటే పీరియాడిక్ టేబుల్లో మనం ఎటువంటి ప్రాపర్టీస్ అనేవి చూడొచ్చు. అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అనేది పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది, గ్రూప్స్లో డిక్రీజ్ అవుతుంది. సో ఈ 5 క్యారెక్టర్స్ ఈ 5 ప్రాపర్టీస్ యొక్క ఇంక్రీజ్ డిక్రీజ్ ఈ రేంజెస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అనేది 2025లో సాల్వ్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది, గ్రూప్స్లో డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ నెగిటివిటీ పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది, గ్రూప్స్లో డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్ రెండు ఒకటే, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది, గ్రూప్స్లో కూడా డిక్రీజ్ అవుతుంది. ఆక్సైడ్స్ అనేవి మోస్ట్లీ 2 types and 3 types. ఎసిడిక్ అయితే ఎసిడిక్, బేసిక్ అండ్ ఎంఫోటెరిక్. ఎసిడిక్ అండ్ బేసిక్ రెండుగా బిహేవ్ చేసేవి ఎంఫోటెరిక్ అంటుంటాం. సో ఇవి వ్యాలెన్సీ షెల్. సో ఇక్కడ పీరియాడిక్ ట్రెండ్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మెటాలిక్ క్యారెక్టర్ని కూడా చూడొచ్చు మనం పీరియాడిక్ టేబుల్లో, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మెటాలిక్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. డిక్రీజెస్ అలాంగ్ పీరియాడ్స్. పీరియాడ్స్ నుంచి ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజెస్ అలాంగ్ పీరియాడ్స్. పీరియాడ్స్లో లెఫ్ట్ టు రైట్కి వెళ్ళేసరికి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. అదే మెటాలిక్ క్యారెక్టర్ అనేది గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు రివిజన్ టైంలో బాగా హెల్ప్ అవ్వచ్చు. సో ఇందులో మనం పీరియాడిక్ టేబుల్లో మనకి 4 బ్లాక్స్ అనేవి ప్రామినెంట్గా చూస్తూ ఉంటాం. ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. సో ఎస్పీ రెండు కలిపి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్గా పిలుస్తాం. డిఎఫ్ రెండు కలిపి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ కింద వస్తాయి. ఆల్కలీ మెటల్స్ ఉంటాయి, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అండ్ హాలోజన్స్ అండ్ నోబెల్ గ్యాసెస్. నోబెల్ గ్యాసెస్ అంటే 18, హాలోజన్స్ అంటే 17, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే సెకండ్ గ్రూప్, ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ గ్రూప్. సో ఇక్కడ మనం పీరియడ్స్లో రిప్రజెంట్ చేస్తాం వీటిని. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫస్ట్ ఎర్లియర్ సైంటిస్ట్ చాలా రూల్స్ అనేవి, లాస్ అనేవి ఇచ్చారు. సో ఆ లాస్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే మంచిదే, అడిగితే అడగచ్చు. డోబెర్నియర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్. ట్రయాడ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ యావరేజ్ అన్నది మధ్యనున్న ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అన్నది వస్తుంది. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేట్స్ అండ్ మెండ్లీవ్స్ లా అండ్ మోస్లీస్ లా. సో ఇక్కడ మనకి మోడర్న్గా పీరియాడిక్ టేబుల్ చూసుకుంటే మోస్లీస్ లా అనే మనం కన్సిడర్ చేస్తాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పీరియాడిక్ ఫంక్షన్స్ అండ్ అటామిక్ నంబర్ని మనం తీసుకొని
పీరియాడిక్ టేబుల్లో క్లాసిఫై చేస్తాం ఎలిమెంట్స్ అన్నది అటామిక్ నంబర్ బేస్డ్గా, అటామిక్ వెయిట్ని కాదు. అప్పట్లో అటామిక్ వెయిట్ని చేసేవారు, కానీ ఇప్పుడైతే అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని క్లాసిఫై చేస్తారు. లాస్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో ఈ 4 లాస్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మైండ్ మ్యాప్ని. సో ఈ పీడిఎఫ్స్ రిలేటెడ్ ఏమైనా కావాలన్నా మేము టెలిగ్రామ్లో షేర్ చేస్తాం. సో మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో. అండ్ వాట్సాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వెంటనే మేము మీకు రియాక్ట్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నీట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, వీడియోస్, ట్రిక్స్ అండ్ ఫార్ములా షీట్స్, మైండ్ మ్యాప్స్ అన్నీ ఈ ఛానల్లో దొరుకుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం వెబ్సైట్లో. సో మీకు బయాలజీ అండ్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఓన్లీ 99 రూపీస్కి మాత్రమే వస్తుంది. సో దట్ మీరు ప్రతి ఒక్క చాప్టర్కి మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ మార్క్స్ ఇచ్చినట్లయితే ఆ చాప్టర్లో మీకు ఏవైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో మీకు బాగా అర్థమయ్యి, సో అవి మీరు మళ్ళీ చదువుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్లో మీరు ఆ మిస్టేక్స్ చేయరు. సో ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాం. సో అప్డేటెడ్గా ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.